థియేటర్లో ప్రేక్షకులు చిత్రాన్ని చూశారు. తమ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా వ్యక్తం చేశారు. అయినా కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయవలసినటువంటి అవసరం దీనిలో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రాల మీద నేను ముందుగానే నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. అభిప్రాయం అనడం కంటే నా కోరికను వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా హరిహర వీరమల్లు, ఓజీ ఈ 2 చిత్రాలు కూడా చాలా అద్భుతంగా ఆడాలని, మంచి పేరు పవన్ కళ్యాణ్ గారికి తీసుకురావాలని, దానితో పాటు నిర్మాతలకు మంచి కనక వర్షం కురిపించాలని నేను అభిప్రాయపడ్డాను. ఈ అభిప్రాయాన్ని నేను ట్విట్టర్ ద్వారాను, నా యూట్యూబ్ ద్వారాను వ్యక్తం చేయడంతో చాలామంది దీన్ని ఏదో హాస్యాస్పదంగా నేను మాట్లాడుతున్నానని చాలామంది అనుకున్నారు. అది తప్పు అభిప్రాయం అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కోర్స్ పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి. మా రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన ఆయన ప్రధానమైనటువంటి వృత్తి ఇంతకుముందు సినిమాలు, హీరోగా యాక్ట్ చేయటం. సరే, కోర్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, అది వేరే అంశం. ఆయన ప్రధాన వృత్తి మీద దెబ్బ తగలాలని, ఆ వృత్తిలో ఆయన విజయం సాధించకూడదని కోరుకోవడం సమంజసం కాదనేది నా అభిప్రాయం. వారు నటించినటువంటి చిత్రాలు బ్రహ్మాండంగా ఆడాలని మా రాజకీయ ప్రత్యర్థి అయినా మేము కోరుకోవాలి అనేది నా ఫిలాసఫీ. దీన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు. సరే, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అతనికి ఏమీ మంచి జరగకూడదు, ఎవరికైనా రాజకీయ ప్రత్యర్థులకి మంచి జరగకూడదు అని అనుకోవడం సరైనటువంటి అభిప్రాయం కాదనేది నా ఉద్దేశం. కానీ దురదృష్టం ఏంటంటే నేను ఏదైతే కోరుకున్నానో ఆ రకంగా ప్రజాదరణ పొందలేకపోయింది. కేవలం అభిమానులకి కొద్దిగా రుచించిన న్యూట్రల్ ప్రేక్షకులకు ఈ చిత్రం అంత బాగోలేదు అనేటువంటి అభిప్రాయం థియేటర్లో చాలా స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు. అంటే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయిందనేది నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. సరే, ఇలా చెప్పగానే రేపు పొద్దున్నే జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు కానీ నేనేదో రాజకీయ కక్షతో ఈ మాట చెప్పానని వారు అంటారు. అంతం వారి మూర్ఖత్వానికి సంబంధించినటువంటి అంశం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ చిత్రం దానయ్యకి ఏదో ధనాన్ని చేకూరుస్తుంది అనుకున్నాను, కానీ దానయ్యకు దండుగ చేకూర్చింది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయదలుచుకున్నాను. ఎందుకంటే నిజంగా ఈ చిత్రం విజయవంతం కానప్పుడు ఏ చిత్రమైనా నిర్మాతలు ఎంత బాధపడతారో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయినా వాస్తవాన్ని చెప్పుకోకుండా కప్పిపుచ్చి మీ సినిమా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని డప్పాలు చెప్పటం అనేది సరైనటువంటి అంశం కాదు. అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరు కూడా ధైర్యంగా వెళ్ళి మీ సినిమా ఫ్లాప్ అయిపోయిందండి అని ఎవరు పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే బాలకృష్ణ గారికో చిరంజీవి గారికో చెప్పేటటువంటి సాహసం మొదటి 2-3 రోజుల్లో చేయరు. ఒక కృష్ణ గారి దగ్గర చెప్పేవారట. అసలు కృష్ణ గారే చెప్పేవాళ్ళంట, మీ సినిమా బాగుందండి అంటే మాకు తెలిసిలేవా ఆ సినిమా పోయింది, నా సినిమా అయినా అని చెప్పేవాడంట. అలా నిర్మోహమాటంగా అభిప్రాయాలను స్వీకరించి నిర్మోహమాటంగా తన చిత్రమైనా కూడా తాను కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ చిత్రం అనుకున్నటువంటి ఫలితాలను, విజయాలని సాధించలేకపోయింది. ఒక చిత్రం ఫెయిల్ అయినప్పుడు ఎంతమంది బాధపడతారో నాకు తెలుసు. ఆ బాధపడటం అంటే అభిమానులు కాదు, అభిమానులు వాళ్ళు బాధపడతారు, మళ్ళీ ఇంకో సినిమా కోసం ఎదురు చూస్తారు, అది వేరే అంశం. కానీ దానిలో పనిచేసినటువంటి చిన్న వర్కర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ చిత్రం మీద ఆధారపడి ఉండేవారు, చిత్రసీమలో ఉండే కార్మికులు ఎంతగా శ్రమించి చిత్రాన్ని తీస్తారు. ఏ చిత్రమైనా అది ఫెయిల్ అయినప్పుడు వారు బాధపడతారు. కాబట్టి ఈ చిత్రం ఫెయిల్ అయిందని నా అభిప్రాయం. సరే, దీని మీద చాలా రకరకాలుగా రేపు మాట్లాడవచ్చు, కానీ ఉన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఆడాలని కోరుకుంటున్నాను. మరి ఎందుకనో మరి సెంటిమెంట్ నేను ఆడాలని కోరుకున్నప్పుడల్లా ఆ చిత్రం పెద్దగా ఫలితాలను ఇవ్వలేకపోతుంది. మరి దానికి కారణం ఏంటో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టల, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టానని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అలాంటి అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు,
నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడ్డారు. చేయని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. ఇటు చంద్రబాబు నాయుడు, అటు కాంగ్రెస్, బీజేపీ ఆడిన నాటకంలో ఆయన ఎప్పుడూ కూడా ఆయన విసుక్కోకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన ప్రజల కష్టాలను చూసి విని వాళ్ళకి ఏం చేస్తానో చెప్పి భరోసా ఇచ్చాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి జగన్ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇవాళ ఇన్నిన్ని తప్పులు పాపాలు చేస్తూ మీరు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మందే గెలిచారు. 11 మంది గెలిచినా కూడా 1100 మంది గెలిచినట్టుగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన దాన్ని బలంగా నమ్ముతారు. ఎవడు సార్ బలంగా నమ్మేది? మెట్లు గడిగేది మీరే, కొవ్వు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేది మీరే. మళ్ళీ 6 నెలలు తిరగంగానే అసెంబ్లీకి వచ్చి హే చట్ ఎవడై చెప్పింది నేను జగన్మోహన్ రెడ్డి గురించి అన్నానా? చట్ నేను అనలేదు, టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను, నేను జగన్ ఏం అనలేదు అంటారు. ఇలా ఒకటే ఆరా? మీ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే కదా సార్. ఎవరి అబద్ధాలు? ఎస్, మీరన్నది నిజం, మీరన్నది నిజం. మేం 11 మంది మాత్రమే గెలిచినప్పటికి కూడా 1100 కాదు 11,000 మంది మేము గెలిచినంత దమ్ముగానే ఇవాళ రాజకీయం చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారు. మీరు తెలిసి అన్నారో తెలియకన్నారో ఎటకారంగా అన్నారో 1100 కాదు 11,000 మంది మేము గెలిచినామన్న ధైర్యంతోనే ఇవాళ మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం. చంద్రబాబు నాయుడికి ఒక దత్తపుత్రుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. సార్, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మంది లాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? మంచిదే కదా, మంచిదే కదా హరీష్. 11 మంది 100 మంది లాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా? సార్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మంది లాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? మంచిదే కదా, మంచిదే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా.